అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. 2017లో ఒక వింత వస్తువు మన సౌర కుటుంబంలోకి ప్రవేశించింది. ఖగోళ శాస్త్రవేత్తలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని పేరు ఒముఅమువా. ఇది సాధారణ తోకచుక్కలాగానో గ్రహ శకలంలాగానో కాకుండా కొన్ని అసాధారణ లక్షణాలను ప్రదర్శించింది. ఇది గ్రహాంతర నౌక కావచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావించగా, మరికొందరు దీనిని ఒక సహజ అంతరిక్ష వస్తువుగానే పరిగణిస్తున్నారు. ఈ వింత సందర్శకుని గురించి నాసా వెల్లడించిన కొత్త వివరాలను బట్టి ఈ మిస్టరీ మరింత చిక్కుముడిగా మారింది. అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒముఅమువా అంటే హవాయన్ భాషలో మొట్టమొదటి దూత అనే అర్థం. ఈ వస్తువు అక్టోబర్ 19, 2017 హవాయిలోని పాల్ స్టార్ టెలిస్కోప్ ద్వారా తొలిసారిగా గుర్తించబడింది. ఇది నక్షత్రాల మధ్య ఉన్న శూన్య ప్రదేశం నుంచి మన సౌర వ్యవస్థలోకి వచ్చింది. దాని పరిమాణం సుమారు 400 మీటర్ల పొడవు ఉంటుంది. దీని ఆకారం ఒక సిగార్ మాదిరిగా పొడవుగా ఉండడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాధారణంగా గ్రహశకలాలనేవి తోకచుక్కలు గుండ్రంగా లేదా అసమ ఆకారంలో ఉంటాయి. ఈ వస్తువు యొక్క వేగం అత్యంత అసాధారణంగా ఉంది. ఇది గంటకు దాదాపు 3,15,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ వేగం మన సౌర కుటుంబంలోని ఇతర వస్తువులతో పోలిస్తే చాలా ఎక్కువనే చెప్పాలి. అంతేకాకుండా ఇది సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ప్రయాణించకుండా స్వతహాగా వేగాన్ని పుంజుకున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ కదలికను నాన్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ అని పిలుస్తారు. సాధారణంగా తోకచుక్కలు సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు వాటిలోని మంచు కరిగి ఆవిరిగా మారి ఒక తోకను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియ వలన వచ్చే శక్తి తోకచుక్క వేగాన్ని కొద్దిగా పెంచుతుంది. కానీ ఒముఅమువాలో అలాంటి తోక ఏమీ కనిపించలేదు. ఈ వింత లక్షణమే దానిపై శాస్త్రవేత్తల పరిశోధనలను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఒముఅమువాలో కనిపించిన కొన్ని ప్రత్యేకతలు దీనిని సాధారణ అంతరిక్ష వస్తువుల నుంచి వేరు చేస్తున్నాయి. ఇది సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు వేగం పెరిగింది. ఇది దానిలో ఏదో అంతర్గత శక్తి ఉందని తెలిసేలా చేస్తుంది. ఒక సిగార్ ఆకారంలో చాలా సన్నగా పొడవుగా ఉండడం దీన్ని ప్రత్యేకంగా చేసింది. దీని రంగు ఎరుపుగా ఉంది. అయితే ఇది అసాధారణం కానప్పటికీ దీని మెరుపు చాలా వేగంగా మారుతోంది. దీనిని బట్టి ఈ వస్తువు చాలా వేగంగా తిరుగుతుందని అర్థం. ఈ లక్షణాలు దీనిపై అనేక సిద్ధాంతాలకు దారితీశాయి. వాటిలో ఒకటి ఇది గ్రహాంతర నౌక అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అవీ లోయబ్ ఒముఅమువా గ్రహాంతర జీవుల నౌక అంటూ బలంగా వాదిస్తూ ఉన్నారు. ఆయన తన పుస్తకం ఏలియన్ ది ఫస్ట్ సైన్ ఆఫ్ ఇంటెలిజెంట్ లైఫ్ బియాండ్ ఎర్త్ లో ఈ విషయాన్ని వివరంగా చర్చించారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ వస్తువు ఒక తోకచుక్క కాకుండా గ్రహాంతర నాగరికత మన సౌర కుటుంబాన్ని గమనించడానికి పంపిన ఒక పరిశోధన నౌక కావచ్చంటూ వెల్లడించారు. లోయబ్ తన సిద్ధాంతానికి మద్దతుగా ఈ వస్తువులోని నాన్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒముఅమువా కదలికలు సూర్యుడి నుంచి వచ్చే సౌర పవన శక్తిని ఉపయోగించుకుని ప్రయాణిస్తున్నట్టుగా ఉన్నాయని, అందుకే దీనిని ఒక సౌర తెరచాప అంటే సోలార్ సెల్ గా ఆయన అభివర్ణిస్తూ వచ్చారు. సౌర తెరచాపలు కాంతి శక్తిని ఉపయోగించి ముందుకు కదులుతాయి. లోయబ్ సిద్ధాంతం చాలా మంది శాస్త్రవేత్తల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ ఇది ఖగోళ శాస్త్ర ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు ఒముఅమువా ఒక సహజమైనటువంటి వస్తువేనని నమ్ముతున్నారు. నాసా శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధన సంస్థలు దీనిపై లోతైన విశ్లేషణను నిర్వహించాయి. దీనిపై నాసా అధికారికంగా ఒక ప్రకటనలో ఒముఅమువా సహజంగా ఏర్పడిన వస్తువేనని, దానిలో హైడ్రోజన్ మంచు ఉండవచ్చు అంటూ సూచించింది. అయితే ఆ మంచు సూర్యుడి వేడికి ఆవిరై తోక ఏర్పడకుండానే దాని వేగాన్ని పెంచి ఉండొచ్చని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సిద్ధాంతంపై కూడా పూర్తి స్పష్టత లేదు. ఎందుకంటే అంతరిక్షంలో అలాంటి హైడ్రోజన్ మంచు తోకచుక్కలు ఇంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు. హైడ్రోజన్ మంచు అంతరిక్షంలో ఎక్కువ కాలం నిలబడడం కూడా చాలా కష్టమని చెప్పాలి. ఈ కారణాల వల్ల లోయబ్ వంటి శాస్త్రవేత్తలు తమ వాదనలకు ఇంకా గట్టిగా నిలబడుతున్నారు. ప్రస్తుతం ఒముఅమువా మన సౌర వ్యవస్థ నుంచి వేగంగా దూరంగా వెళ్ళిపోతుంది. దీనిపై మరింత పరిశోధన చేయడానికి మన వద్ద ఇప్పుడు ఎలాంటి సాధనాలు అయితే లేవు. అయితే ఒముఅమువా ఒక ముఖ్యమైన పాఠాన్ని అయితే నేర్పింది. మన సౌర కుటుంబంలో బయట నుంచి అనేక వస్తువులు వస్తూ ఉండొచ్చని, వాటిని గుర్తించడానికి మనకు మరింత శక్తివంతమైన టెలిస్కోపులు అవసరమని నాసా తెలిపింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి అధునాతన టెలిస్కోపులు భవిష్యత్తులో ఇలాంటి వస్తువులను కనుగొనడానికి, వాటి గురించి మరింత సమాచారాన్ని సేకరించడానికి సహాయపడతాయి. అయితే ఒముఅమువా ఒక గ్రహాంతర నౌకనా లేక ఒక విచిత్రమైన తోకచుక్కనా అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనలు విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా అనే ప్రశ్నకు సమాధానం దొరికే రోజు కూడా రావచ్చని తెలుస్తుంది.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.